గాడి దొరికింది, టీవీ చూద్దాం. రాదేంటి? రాదు. రాదే. మంత్రం ఏమన్నా వేసిందా? సాయంత్రం దాకా సీరియల్స్ చూడాలనుకుంది. అయితే ఫెవిక్విక్ తో రిమోట్ ని అరచేతిలో అంటించేసుకుంది. చర్మం ఊడిపోయినా పర్లేదు, ఛానల్ మాత్రం మార్చలేమను. గమ్ము కొంచెం గొంతులోను కళ్ళలోను కూడా పోసుకోవాల్సింది. గుడ్డి మూగదానం అయిపోతే నా గుండె కొన్నాళ్ళు ఎక్కువ కొట్టుకునేది. ఉచిత సలహాలు ఇచ్చారంటే ఉగాది పచ్చళ్ళ కలిపి ఓ 2 స్పూన్లు మీకు తినిపిస్తా. అప్పుడు నా గుండె ఎక్కువ రోజులు కొట్టుకుంటది. నువ్వు డిష్ బిల్లు కట్టావు, కరెంట్ బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా కావాల్సినప్పుడు రిమోట్ మాత్రమే. ఇది ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదురింటోడు కడితే చాలా సండాలంగా ఉంటది. ఆయన తాళి కట్టినందుకు తాంబూలంలో పెట్టి కట్నం కూడా కట్టాం కదా బా, అందులో కట్ చేసుకో. నువ్వు పెళ్లి పెటాకులు మారేసి ప్రవచనాలు చెప్పావంటే పంచేంద్రియాలు పగిలిపోతాయి చెప్తున్నా. నువ్వు పచ్చి బూతులు తిట్టినా పడతాను కానీ పెళ్లి టాపిక్ మాత్రం ఎత్తకు బా, ఎలపరం వచ్చేస్తోంది. వచ్చేద్దు ఎలపరం. పాండిగ్రహణం మానేసి గ్రహణం పట్టిందల్లా నా గృహం మీద పడి తిను. దులిపేసుకో. దీన్ని చేసుకున్నందుకు అప్పుడప్పుడు ఎడం పక్క అంతా లాగేసి లెఫ్ట్ పార్ట్ లో పోటు వచ్చేస్తుంది. ఇంకా నీ దెబ్బ కాలేయం కిడ్నీలు పొట్టు అయిపోయి ఏదో రోజున పెట్లు పెట్టి కప్పెట్టేస్తారు. దోమా నమ్మేశాం. ఆయన ఏమైందండి ఈ మధ్యన మరి పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు? మొన్న బండరాయి తగిలి బుర్ర పగిలినప్పుడు నీ బ్లడ్ ఎక్కిచ్చారు కదా, అప్పటి నుంచి ఇలా అయిపోయా. ఇది కుక్క రక్తం ఎక్కించుకున్నా కొంచెం మంచి లక్షణాలు వచ్చేయేమో. నీ రక్తం కదా, ఎంత లక్షణాలు వచ్చినాయి. సాటిస్ఫై? పగిలిన చోట పోడ్చకుండా అలాగే వదిలేయాల్సింది. పిచ్చోడు అయిపోయినా చెప్పిన మాట వినేవాడు. పెళ్ళని చెప్పిన మాట విన్న వాళ్ళు అందరూ నిజంగా పిచ్చోళ్లే. చెప్పింది తిని పెట్టిన తిని పడగదిలో కూడా పనుల్లో బతుకుతున్నారు. అబ్బా సిరాకోటి సలివిడి మొదల తలకాయ వేసుకుని నేను చూసి ఇది కూడా రేపొద్దు నీలాగే తయారయ్యేలా ఉంది. బా ఎందుకు బా వై మీ లాగింగ్ మధ్యలోకి? మరి మీ బాబు పెళ్లి గురించి మాట్లాడదామని ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావంట. నాకు ఫోన్ చేసి అంటే ఎత్తాడు పంట పొలాల్లో పచ్చ పురుగులాగా. నువ్వు ఆపు, దోగలేవు లేవు మాకు తెలుసు. నాకు తెలుసులే. అయినా ఆడోళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాకా పెళ్లి చేసుకుని ఇంకోటి పక్కన నిలబడకూడదు. అందుకేనంటే స్కూటీలకు బ్రేక్లు ఉన్న కాళ్ళతోనే ఆపుతుంటారు. నువ్వు కూడా అంతే కదా. ఫేస్ అలా పెట్టావంటే ఫ్లవర్ చేసి కొట్టేస్తాను. పిల్లోడికి బోల్డ్ అంత ఆస్తి ఉందంట. దీని ఫోటో చూడగానే పుష్పాలు అల్లర్జున్ లాగా తెగ పులు పెట్టిపోతున్నాడంట. ఆస్తా ఎంత ఉంటదేంటి? ఆస్తానగానే మొహంలో వాస్తులేంటి ఇలా మారిపోతున్నాయి దీనికి. గ్యారంటీ ఇది పెళ్ళి అవగానే అదేదో వెబ్ సిరీస్ లో అందరినీ సైనైట్ ఎట్టి చంపేద్ది. ఏం వెబ్ సిరీస్ అది? అలా అందరినీ చంపేసి ఆత్మాహుతి దాడి చేసుకున్నారని కేసు కొట్టిచ్చేస్తుంది ఇది. నీలాంటి వాళ్ళు బయలుదేరారనే ఆస్తులు కూడా అమ్మా నాన్నల పేర్ల మీద పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు పెళ్లి వాళ్ళ అమ్మా నాన్నలు చేసుకోవాలా? ఇది నీ దగ్గరకు వచ్చాక ఎలా తయారైందా లేక టోటల్ మీ ఫ్యామిలీలో లేడీస్ అందరూ ఇంతేనా?